ఎవరైతే నా ఛానల్ని గత 5-6 నెలలుగా ఫాలో అవుతా ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడగదలుచుకున్నాను. మీరు ఒక విషయం చెప్పండి, ఈ 5-6 నెలల్లో మనం ఇచ్చిన అనాలిసిస్ లేదా అప్డేట్స్ మీకు ఎంటైర్ మార్కెట్లో ఇంకెక్కడైనా లభించాయా? మనం కాపీ పేస్ట్ చేసి లేదా వేరే వాళ్ళ అభిప్రాయాలు జస్ట్ కాపీ పేస్ట్ చెప్తా ఉన్నామా, లేదా ఇతరుల కన్నా అడ్వాన్స్డ్గా చెప్తా ఉన్నామా? మీరే చెప్పండి. ఇతరులు అసలు దాని గురించి గెస్ చేయలేకుండా చెప్పలేని పరిస్థితుల్లో కూడా మనం చెప్తా ఉన్నామా? మీరే చెప్పండి. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరే చెప్పండి. నేను చాలాసార్లు చెప్పాను, అనాలిసిస్ ఇచ్చేటప్పుడు చాలామంది దాన్ని రిజెక్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేయరు, అవహేళన చేస్తారు. 28-29 జనవరి 2026లో గోల్డ్ సిల్వర్ క్రాష్ అయినప్పుడు, లాస్ట్ ఇయర్ గోల్డ్ సిల్వర్ రికమెండేషన్ చేసినప్పుడు, అంతకుముందు సిల్వర్ రికమెండేషన్ చేసేటప్పుడు కేవలం 1-10% మాత్రమే ప్రతి అడ్వైజ్లో యాక్సెప్ట్ చేశారు. అంటే 90% పీపుల్ దాన్ని రిజెక్ట్ చేశారు. పోనీ ఇంత భారీ క్రాష్ని ప్రెడిక్ట్ చేసిన తర్వాత కూడా ఎంతమంది యాక్సెప్ట్ చేశారు అంటే, యాక్సెప్టెన్సీ కన్నా క్రిటిసైజం, నెగిటివిటీ ఎక్కువైంది. మీరు చూస్తూ ఉన్నారు లాస్ట్ 4-5 నెలలుగా మన అనాలిసిస్ సక్సెస్ అయితే పొగిడే వాళ్ళు ఒకరో ఇద్దరో 5గురో ఉంటే, క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటా ఉన్నారు. అండ్ సక్సెస్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళకన్నా క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. చాలామంది అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. చెప్పామని చెప్పినా కూడా మళ్ళీ ప్రూఫ్స్ అడుగుతా ఉన్నారు. ప్రూఫ్స్ ఇచ్చినా కూడా మళ్ళీ ఇంకో ప్రూఫ్ చేయమంటున్నారు. మళ్ళీ ప్రూఫ్ చేస్తే మళ్ళీ ఇంకేదో కామెంట్ చేస్తారు. ప్రతి దాన్ని కూడా ఏదో నెగిటివ్గానే చూస్తాం. ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్ టైమ్స్లో మనం ఎన్నిసార్లు సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇచ్చాము ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఎందుకు ఈ పాయింట్లన్నీ నేను మాట్లాడుతున్నానంటే, ఇవన్నీ పక్కన పెడితే ఎంతమంది నమ్మారు, ఎంతమంది ఫాలో అయ్యారు, ఇది అసలు సమస్య. చాలామంది నా దగ్గరకు వచ్చి, ఆ రోజు మాకు ఎవరు లేరు, మాకు తెలియదు, మాకు ఎవరు గైడెన్స్ ఇవ్వలేదు, మేము సిల్వర్ని కేజీ 4 లక్షలు కొనుక్కున్నాము, మేము ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాము, మాకు తెలియదు, మేము నష్టపోయాము ఈ పాయింటే అందరూ చెప్తా ఉన్నారు. మరి ఆ తర్వాత అయినా మారాలి కదా, ఆ తర్వాత అయినా చేంజ్ అవ్వాలి కదా. సరే, ఆ ఒక్కసారి నేను ఏదో ఒక ఫాల్స్ ఎగ్జామ్స్ని ఇచ్చేసాను అనుకోనండి, సక్సెస్ అయిపోయింది అనుకోనండి, ఆ తర్వాత కూడా మనం చెప్పిన ప్రతిదీ సక్సెస్ అయిందే కదా. మరి అప్పుడైనా కూడా మారాలి కదా, అప్పుడైనా వాళ్ళు మార్పు రావాలి కదా. మరి ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎవరిని మనం బ్లేమ్ చేద్దాం? తెలియలేదు అని చెప్పి బాధపడే వాళ్ళు ఒకవైపు, సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇస్తా ఉన్నా క్రిటిసైజ్ చేసేది ఒకవైపు, సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇస్తా ఉన్నా స్టిల్ వెల్త్ క్రియేషన్ కోసం కాంటాక్ట్ అవ్వట్లేదు, ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడెక్కడ సమస్యలు చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఇంత ఎక్యురేట్ అనాలిసిస్ మనం ఇస్తా ఉన్నాము, ఇంత రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాము, దీన్ని వాడుకొని మనం ఎలా వెల్త్ క్రియేషన్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ సిల్వర్ అండ్ గోల్డ్, సిల్వర్ గోల్డే కాదు, మిగతా ప్రొడక్ట్లలో, మిగతా అసెట్ క్లాసెస్లో మనం వెల్త్ క్రియేషన్ ఎలా చేసుకోవాలి. చాలా మందికి అసలు అనలిస్ట్ ఎవరో తెలియదు, అడ్వైజర్ ఎవరో తెలియదు, ఎవరో తెలియదు, ఒక ఐడియా లేదు, లేదా తప్పుడు అభిప్రాయం ఉంది. సరైన వేలో మన అనాలిసిస్ అడ్వైజరీ తీసుకుంటే మన వెల్త్ బెటర్గా క్రియేట్ అవుతుంది. ఇది అవగాహన క్రియేట్ అవ్వాలి. మరి ఆ అవగాహన వచ్చిందా? ఎంతమందికి వచ్చింది? ఇక్కడ ఏమైనా అంటే మళ్ళీ బిజినెస్ కోసం చూస్తున్నారు, రెవెన్యూ కోసం చూస్తూ ఉన్నారు అని మాట్లాడు. ఇది ఏ పాయింట్లో కూడా మనం ప్రొఫెషనల్ అడ్వైజర్స్ని మనం రెస్పెక్ట్ ఇచ్చే పాయింట్లో మనం లేవు. ఉన్నామా చెప్పండి. అసలు నేను చాలాసార్లు కీ టాపిక్స్ కూడా అడుగుతూ ఉన్నాను. మీ ఊర్లో ఎవరైనా అడ్వైజర్స్ ఉన్నారా? మీ ఇంటి దగ్గర ఎవరైనా అడ్వైజర్స్ ఉన్నారా? అసలు అడ్వైజర్స్ బిజినెస్లో ఎందుకు లేరు? ఇవి కూడా అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మన సిస్టమ్ని ఉంచడానికి మనకి ఇష్టం లేదు. మనకి ఎప్పుడు కూడా గ్యాంబ్లింగ్ కావాలి, మ్యానిపులేషన్స్ కావాలి, ఫేక్ స్టోరీస్ కావాలి, ఫాల్స్ టిప్స్ కావాలి. జెన్యూన్గా ఎవరైనా అడ్వైజ్ ఇస్తే వాడిని మనం పక్కకు తోసేస్తాం. జెన్యూన్గా ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే వాడిని మనం క్రిటిసైజ్ చేసి, అవహేళన చేసి వాడిని నాశనం చేసేస్తాం. ఎవరైనా జెన్యూన్గా వర్క్ చేస్తూ ఉంటే వాడిని ఫ్రీగా వర్క్ చేయమని చెప్పి డిమాండ్ చేసి వాడి ద్వారా వర్క్ టైంని ఎక్స్టోర్షన్ చేస్తాం. అవునా కదా? నేను చెప్పిన తప్ప ఏమైనా ఉందా? మనం ప్రైవేట్గా లేదా ఆఫ్లైన్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఆన్లైన్ ప్రెజెన్స్ ఎందుకు లేదు, ఆన్లైన్లో నువ్వు ఎందుకు లేదు అని క్వశ్చన్ చేస్తారు. ఆఫ్లైన్లో మనం ఎవరికైనా వెళ్ళి కలుద్దామంటే కలిసే అవకాశం ఇవ్వదు. ఒక 100 కోట్ల రూపాయలు ఆస్తున్న వాడికి నేను అనలిస్ట్ అని చెప్తే వాడు కలవడానికి అవకాశం ఇస్తాడా? ఇవ్వడు. ఆన్లైన్లోకి వస్తే ఆన్లైన్లో ఉన్నాడు, వీడు పని పాట లేకుండా ఉన్నాడు, లేదా ఈ ఫ్రాడ్ స్టారు, ఇది అది అని చెప్పి మళ్ళీ నెగిటివ్. అది ఏ విధంగా చూసినా నెగిటివ్. అనాలిసిస్ సక్సెస్ అయ్యేటప్పుడు పొగిడే వాళ్ళకన్నా కొద్ది డిలే అయినా, లేకపోతే అది వేరే విధంగా జరిగితే దాన్ని వెంటనే క్రిటిసైజ్ చేసేయాలి, వెంటనే ఇన్సల్ట్ చేసేయాలి. ఇది చాలా టఫ్ జాబ్. దట్ ఈస్ రీజన్ మీకు మార్కెట్లో ఎవడు నిలబడలేడు. టార్గెట్ చెప్పకపోతే టార్గెట్ చెప్పలేదు, టార్గెట్ చెప్తే టార్గెట్ చెప్పాడు, మ్యానిపులేషన్ చేశాడు. మొన్న ఏదో దీంట్లో ఇది పడితే అదే అని చెప్తే నువ్వు ఏదో గ్యాంబ్లింగ్ చేస్తావు. ప్రతి దానికి నెగిటివ్.
సో నేను అందుకోసం చెప్తా ఉన్నాను, ఇక్కడ మా యొక్క తప్పు ఏముంది, కస్టమర్స్, ఇన్వెస్టర్స్, మిగతా వాళ్ళ తప్పులు ఏమున్నాయో మీరే చెప్పాలి. అది ఆడియన్స్ మీరు చూస్తూ ఉన్నారు కదా, డిఫరెంట్ పీపుల్ వాళ్ళ యొక్క రియాక్షన్స్ అండ్ మీ రియాక్షన్స్, మిగతా వాళ్ళ రియాక్షన్స్. ఇప్పుడు నేను ముందుకెళ్ళినా తప్పు, వెనక్కి వెళ్ళినా తప్పు, ఎలా అయినా తప్పే. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అడ్వైజరీ ఇవ్వమంటారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అడ్వైజరీ ఇస్తే ఆ సిస్టమ్ కొలాప్స్ అయిపోతారు. అది మాట్లాడితే డబ్బు కోసం పనిచేస్తున్నాను. ఒక్క యూట్యూబర్ మీకు కలుస్తాడా? ఒక్క యూట్యూబర్ ఫోన్ నెంబర్ ఇస్తాడా? సర్వీస్ వేరు, ఇన్ఫ్లుయెన్సర్స్ వేరు. అది కూడా యాక్సెప్ట్ చేయలేకపోతాం. ప్రతి దాన్ని తప్పు తప్పు తప్పు. సో అందుకోసం మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఇంత ఎక్కువ ఛానల్స్ ఎవరైనా ఇచ్చారా? 5-6 నెలలకు ఎవరైతే మా యొక్క ఛానల్ చూస్తూ ఉన్నారో, 5-6 నెలలుగా నేను ఇచ్చిన అనాలిసిస్ చూస్తూ ఉన్నారో, మీరే చెప్పండి, మీరే సలహా ఇవ్వండి. ఇప్పుడు మీరు ఇలా కాదు, ఇలా చేయని మీరే చెప్పండి. ఎందుకంటే మేబీ నాకు తెలియదు, మీకు తెలిసి ఉండొచ్చు కదా. సో మార్కెట్లో జెన్యూన్ అడ్వైజరీ ఉండాలి అంటే కస్టమర్స్ జెన్యూన్గా ఉండాలి. కస్టమర్స్ అడ్వైస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ కంటిన్యూటీ ఉండాలి. రెస్పెక్ట్ ఇవ్వడం ఏమంటే ఇన్ ద సెన్స్ రాత్రి డెవలప్ అయిపోవాలి, రాత్రి 10 times అయిపోలేని కాదు. కన్సిస్టెన్సీగా లాంగ్ టర్మ్ ఉండాలి, ఆ పేషెన్స్ ఉండాలి. ఒక వీడియో చేస్తే పూర్తిగా చూసే ఓపిక కూడా ఎవరికి ఉండదు. మరి ఓపిక లేనప్పుడు అన్ని 100 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అలా పేషెన్స్ ఉండాలి కదా. సో అది నేను మీకు రిక్వెస్ట్ చేస్తాను.